కుంభరాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. ఇంటా బయట పేరు ప్రఖ్యాతలు వస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. అయితే వ్యయాధిపతి రాశ్యాధిపతి అయిన శని ద్వితీయంలో ఉన్నారు. తృతీయ దశమాధిపతి అయిన కుజుడు ద్వితీయంలో ఉన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి సానుకూలంగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. నూతన వ్యాపారం ప్రారంభించాలని ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ కావచ్చు, లేదా విదేశీ సంబంధించిన సంస్థలో ఉద్యోగం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కాస్త సమయం పడుతుంది. ఇప్పటి నుంచి ప్రారంభిస్తే సంవత్సరం చివరిలో వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. విద్యార్థులకు విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు, బైజెస్ విద్యకు సంబంధించిన విషయ వ్యవహారాలు, టెక్నికల్ సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా చక్కగా ఉన్నాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభించే అవకాశం కూడా గోచరిస్తుంది. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. శని ద్వితీయంలో వీరికి బలంగానే ఉన్నారు. కాబట్టి ఈ వారం ఏ పని ప్రారంభించినా దిగ్విజయంగా పూర్తవుతుంది. కోర్టు వ్యవహారాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త చికాకు పడుతుంది. సహోదరుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఆస్తి తగాదాలకు దూరంగా ఉండడం, ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. దూర ప్రాంత ప్రయాణాల విషయంలోనూ, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కొంతవరకు సానుకూలంగా ఉంటుంది. వారం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం వీరికి కాలం చక్కగా ఉందని చెప్పచ్చు. ఏదైనా సరే నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకునే ముందుకు వెళ్ళండి. లేకపోతే కొంత ధన నష్టం ఉండే అవకాశం కూడా లేకపోలేదు. విద్యా సంబంధించిన విషయవారాలు, వ్యాపార సంబంధించిన విషయవారాల్లో ఆచితూచి అడుగులు వేయాలి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి స్థానచలనం అనేది ఉండే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, కాస్మెటిక్స్ రంగంలో ఉన్న వారికి, సినీ కళా రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. వృధా ఖర్చులు అయ్యే అవకాశం గోచరిస్తోంది. రూపాయికి 20 రూపాయలు ఖర్చు ఉంటుంది. వచ్చిన ఆదాయం ఎలా వెళ్తుందో, అది సక్రమంగా వెళ్తుందా, వస్తుందా, రాదా, అది పరీక్షించుకోవాలి. అందరూ మన వాళ్ళే కదా అనే ఆలోచన కాకుండా ఖర్చును వృధా పెట్టకుండా సాధ్యమైనంత సేవింగ్స్ వెళ్ళండి. లేకపోతే వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓ నమస్వతులతో దీపారాధన చేయడం, శనివారం నాడు, మంగళవారం నాడు ఆకుపూజ చేయడం హనుమంతుకి చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయట వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in